మన ప్రభువును ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. దేవుని యొక్క ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. అందరికి వినిపిస్తుందండి? దేవుని అతి పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శుభనామంలో మీ అందరికీ బ్లెస్సింగ్ ఇట్ మిషన్ తరపున మరొకసారి మీకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరొకసారి ఈ రీతిగా ప్రభు యొక్క పునరుద్ధాన దినమున మీతో కలిసి ప్రభుని ఆరాధించడానికి, అలాగే ఆయన సన్నిధిలో నిలబడి మీతో ఆయన ఇచ్చిన సందేశాన్ని పంచుకోవడానికి ప్రభు నాకు ఇచ్చిన ఈ భాగ్యం కొరకు నేను ఆయన స్తుతిస్తూ ఉన్నాను. తల వచ్చినట్లయితే చిన్న ప్రార్థన చేసుకుని వాక్య భాగంలోకి వెళ్దాం. మా ప్రియ ప్రభు మీకు వందనాలు తండ్రి. ఈ ఆదివారమున మరొకసారి మీ పాద సన్నిధిలో మేము తండ్రి చేరి రావడానికి, నేను ఆరాధించడానికి మీ పిల్లలుగా మాకు ఇచ్చిన భాగ్యం కొరకు వందనాలు. ఈ సమయంలో మీరు మా కొరకు సిద్ధపరిచిన వర్తమానాన్ని వినాలని ఆశిస్తూ ఉన్నాం. మాతో మాట్లాడండి నాయన, దర్శించండి, మా జీవితాలను బాగు చేయండి. మీకు ప్రయోజనకరంగా ఈ మహిమార్థం మిమ్మల్ని వాడుకొని ప్రార్థిస్తూ యేసునామమున అడిగి వేడుకుంటూ ఉన్నాం తండ్రి, ఆమేన్. ఇలా గత కొన్ని వారాలుగా మనం అంచె దినాల్లో సూచనలు ఎలా ఉంటాయి అంటే వ్యక్తిగా మనుషుల్లో ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి, అలాగే సంఘంలో సమాజంలో ఎలాంటి సూచనలు కనిపిస్తాయని ప్రభు చెప్పారో, లేఖనాలు చెప్పాయో ఆ విషయాలు మనం ధ్యానిస్తూ వస్తూ ఉన్నాం. ఈరోజు నేను ఇంకా ముగింపుకి రావాలనుకుంటూ ఉన్నాను. ఎందుకంటే మనం సంవత్సరాంతానికి వచ్చాం కదా, దగ్గరలో ఉన్నాం. నవంబర్ అడుగు పెట్టబోతూ ఉన్నాం, అక్టోబర్ ముగింపుకి వచ్చాం కనుక ఈ యొక్క సమయంలో నేను ఆ యొక్క విషయాల్లో ప్రభువు చెప్పిన మరికొన్ని విషయాలు కూడా మీతో చెప్పాలనుకుంటూ ఉన్నాను. చూడండి, యేసుప్రభు వారు ఒక మాట అన్నారు, మనిషి కుమారుడు వచ్చినప్పుడు భూమి మీద విశ్వాసము కనుగొనునా. ఈ మాట అంటాకి ఆ సందర్భం ఏంటంటే, అన్యాయస్తుడైన న్యాయాధిపతి పేద విధవరాలు కదా, ఆ పేద విధవరాలు ఆ అన్యాయస్తుడైన న్యాయాధిపతి వద్దకు వెళ్ళి నాకు న్యాయం తీర్చు అని ఆయన్ను బ్రతిమలాడుకుంటుంది. ఆ న్యాయాధిపతి ఎలాంటి వాడో ఆ యేసు ప్రభువు చెప్పారు. అతనికి దేవుడు అంటే భయం లేదు, మనుషులంటే లెక్కలేదు. అలాంటి న్యాయాధిపతి కూడా ఆమెకు న్యాయం తీరుస్తాను అని అనుకోవడానికి కారణం, ఆమె ఎక్కడ కనపడితే అక్కడ ఆయన బ్రతిమలాడుతూ నాకు న్యాయం తీర్చమని ఆయన వేడుకుంది కనుక ఆయన ఇంకా ఆమె చేసి పెట్టే తొందరకు ఆయన కూడా తొందరపడి నేను తొందరగా న్యాయం తీర్చాలనుకున్నాడు కనుక ఆ మాట ఆయన న్యాయం తీరుస్తాను అనుకున్నాడు అని యేసుప్రభు చెప్పారు. అయితే అదే సమయంలో ఆయన మనకు చెప్పిన విషయం ఏంటంటే, అన్యాయస్తులైన న్యాయాధిపతి న్యాయం తీర్చాలి అనుకున్నప్పుడు తన పిల్లలు దివారాత్రులు తనకు మొరపెట్టు ఉన్నప్పుడు వారికి ఆయన న్యాయం తీర్చడా అంటూ మనం నిత్యం ఇసుకోకుండా ప్రార్థన చేయాలి అంటానికి ఆయన ఉపమానం చెప్పారు. ఆ సందర్భంలో ఆయన చెప్పిన మాట ఏంటంటే, మనుష్య కుమారుడు వచ్చినప్పుడు భూమి మీద విశ్వాసము కనుగొనునా. ఇది లూకాసు వార్త 18వ అధ్యాయము 8వ వచనంలో ఉంది. ఒకసారి అందరం బైబిల్ తెరిచి ఆ లేఖన భాగాన్ని చూద్దాం. లూకాసు వార్త 18వ అధ్యాయము 8వ వచనం అందరం కూడా తెరిచి ఆ వాక్య భాగాన్ని చదువుకుందాం. పేజీ నెంబర్ 70, కొత్త నిబంధన గ్రంథంలో 70వ పేజీ. లూకాసు వార్త 18వ అధ్యాయము 8వ వచనం చివరిలో ఆ మాట చదువుకుందాం. ఆయన వారికి త్వరగా న్యాయం తీర్చును, వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడని మీతో చెప్పుచున్నాను. ఆయనను మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొనునా. అంటే అంచె దినాల్లో దేవుని రాకడ ముందు జరిగే ఒక విషయం ఏంటంటే, భూమి మీద విశ్వాసము కనుగోవటం కూడా అంటే దొరకటమే, అటువంటి వ్యక్తులను కనుగోవటం కూడా అసాధ్యమైపోతుంది అనే విషయం అని చెబుతున్నారు. అంటే విశ్వాసం తగ్గిపోతుంది.
మరొక విషయం, ఆయన చెప్పిన మాట అంచె దినాల్లో ఏం జరుగుతుంది అనే విషయం గమనిస్తే మత్తయి సువార్త 24వ అధ్యాయము, మత్తయి సువార్త 24వ అధ్యాయము 13వ వచనం చదువుకుందాం. 12వ వచనం, అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును. రెండు విషయాలు. ఒక నాణానికి బొమ్మ బొరుసు ఉన్నట్లుగానే నిజ విశ్వాసంలో ఉండే రెండు గొప్ప లక్షణాలు, ఒకటి విశ్వాసం, రెండు ప్రేమ. అందుకనే ఆయన అన్నాడు, భూమి మీద విశ్వాసము కనుగొనునా. రెండవది ప్రేమ ఏమవుతుందంట, చల్లారిపోతుంది. అక్రమము విస్తరించుట చేత ప్రేమ చల్లారిపోతుంది కదా. ఇది కారణాలు. మొట్టమొదటిగా విశ్వాసం తగ్గిపోవడానికి కారణాలు ఏంటి అనే విషయాలు కూడా ఆయన చెప్పారు కదా. అంచె దినాల్లో విశ్వాసులు విశ్వాస సత్యాల నుండి తొలగిపోతారు. మోసపుచ్చే ఆత్మలను, దెయ్యాలు నేర్పే సిద్ధాంతాలను లక్ష్య పెడతారు అని అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 1వ వచనంలో ఆయన పేర్కొన్నాడు కదా. ఏంటి? నిజమైన విశ్వాసం నుంచి జనులు తొలగిపోయి మోసపుచ్చే ఆత్మను నమ్ముతారు. అంటే సంఘము ఆత్మ సంఘములతో చెప్పే మాటను చెవిగలవాడు వినుగాక. అంటే దేవుని ఆత్మ బోధించే విషయాలను నిర్లక్ష్య పెట్టి దెయ్యాల బోధ వైపు తిరిగిపోయే కాలము అనే విషయాన్ని బైబిల్ సెలవిస్తుంది. వాటి మీద లక్ష్యం ఇస్తారు. అందుకనే యేసుప్రభువు వారు చెప్పారు, ఎవడును మిమ్మల్ని మోసపరచకుండా చూచుకొనుడి అన్నాడు. జాగ్రత్త పడండి అని చెప్పాడు. ఎందుకు అంటే అనేకులు నా పేరిట వచ్చి మిమ్మల్ని మోసగిస్తారు. అబద్ధ బోధకులు వస్తారు, అబద్ధ ప్రవక్తలు వస్తారు. వారు మీకు దెయ్యాల బోధ బోధిస్తారు, దుర్బోధ, హితబోధ అనే ఆరోగ్యకరమైన బోధన వదిలిపెట్టి మీకు జంక్ ఫుడ్ తినిపిస్తారు, చెత్త తిండి. కదా. పిల్లలకి ఏది ఇష్టం అండి? ఈ రోజుల్లో పిల్లలకి ఏది ఇష్టపడతారు? ఆ తల్లిదండ్రులు ఇంట్లో చక్కగా చేసి పెడతా ఉంటుంటే, అమ్మ గోరుముద్దలు పెడుతుంటే ఇష్టపడతారా? కానీ వాళ్ళకి ఏం కావాలి? జంక్ ఫుడ్డే కావాలి, చెత్త తిండి కదా. దాంతో ఆ ప్యాక్, ఈ ప్యాక్ కదా, ఆ ప్లాస్టిక్ అంతా కూడా లోపల వేసుకుంటూ ఉంటారు. ఎంత ప్రమాదమో కదా అది. ఈ రోజుల్లో అదే జరుగుతుంది. మనుషులు ఏదో కొంచెం పుల్లగా, కారంగా ఇది బాగా ఇష్టపడుతున్నారు. అంటే బోధ, అలాంటి బోధలు ఇష్టపడుతున్నారు. అందుకనే అదే తిమోతికి రాస్తూ పౌలు చెప్పిన మాట ఏంటంటే, అలా వారు ఇష్టపడటానికి కారణం ఏంటంటే దొరద చెవులు అన్న మాట రాసుకొచ్చారు. ఏ చెవులు అంటే ఇవి? దొరద చెవులు. వారి చెడ్డ కోరికలకు ఎవరైతే అనుకూలంగా బోధిస్తారో, అంటే దేవుడు ఏమి చెబుతాడో అది వినటం మానేసి వారికి ఇష్టమైనది దేవుని బోధించాలి అని చూస్తారు కదా. బిలాం బోధ అదే కదా. బిలాం అలాగే తప్పయింది. ఆ మార్గంలో ఆతురంగా పరిగెడుతున్నారు చాలా మంది. ఎంత ఘోరమైన విషయాలు ఈరోజు సంఘాల్లో కనిపిస్తూ ఉన్నాయి. నిజంగా బైబిల్ చెప్పని విషయాలకు ప్రజలు మొగ్గు చూపిస్తూ ఉన్నారు. జిమ్మిక్కులు కదా, గారడీలు ఈ రోజుల్లో ఆదిమ సంఘంలో జరిగినాయి. గాడి సిమోన్ వచ్చి ఏం చేశాడు? అందరినీ మోసగిస్తూ అది దేవుని ఆత్మగా పంపెట్టాడు. ఈ రోజులో కూడా చాలా మంది అనుకుంటున్నారు, దేవుని ఆత్మ, పరిశుద్ధాత్మ లేకుండానే, ఆయన సహాయం లేకుండానే మనుషులు వారికి అనుకూలమైన బోధ బోధిస్తూ వారి యొక్క పబ్బం గడుపుకోవడానికి చేసే బోధల వైపు వారు ఆకర్షితులు అవుతున్నారు. అదేమంటే ఇది దేవుని వాక్యంలో ఉందే కదా అంటున్నారు. కారణం ఏంటంటే, ఎక్కడ లోపం ఉంది అంటే
అసలు నోటికి నకిలీ నోటికి తేడా ఎలా గుర్తుపడతాం? అసలు నోటిని బాగా పరీక్షిస్తే తప్ప మన నకిలీ నోటిని గుర్తుపెట్టలేదు కదా. అసలు నోటు ఏంటో ముందు మనం తెలుసుకోవాలి, అప్పుడే నకిలీ నోటు ఏంటో మనకు అర్థమవుతుంది కదా. సత్యవాక్యము ఏమిటో అనేది మనకి బైబిల్ చదివితే తెలుస్తుంది. చాలాసార్లు ఇప్పుడు మనం బైబిల్ చదవడం మానేసాం. మనం ఏంటంటే వింటమే ప్రారంభిస్తున్నాం. ఎవరెవరో ఏది చదివితే అది వింటాం. ఒక మీటింగ్ తర్వాత మరొక మీటింగ్, అంటే ఆ పెద్ద అయ్యగారు వస్తున్నారు, ఈ అయ్యగారు వస్తున్నారు, అక్కడికి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోవటం. కానీ బెరే సంఘస్థులు ఏం చేశారు? వారు ఆనాడు ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి సేవకులు అపోస్తలులు పౌలు బోధించిన సంగతులు అలాగూ ఉన్నవో లేవో, అంటే లేఖనానుసారంగా ఉన్నవో లేదో అని వారు ఏం చేశారంట? అనుదినము లేఖనాలు పరీక్షించారు. అంటే ఆదివారం ఒక్కరోజే కాదు, లేకపోతే శనివారం ఒక్కరోజే కాదు, అనుదినము లేఖనాలు పరీక్షించారు. ఆ యొక్క లోతు, ఆ పునాది లేకపోతే సులువుగా మోసపోతాం. అందుకని ప్రభు అన్నారు, ఎవరును ఏ విధము చేతనైనా ఎవరు మిమ్మల్ని మోసపరచకుండా చూసుకోండి అని అపోస్తలుడైన పౌలు కూడా అదే మాటను తెస్సలోనికే సంఘానికి రాశాడు. చూడండి, తెస్సలోనికలకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం. ఇది కూడా అంటే యుగాంతానికి సంబంధించిన విషయాలే, అంటే రాకడకు సంబంధించిన విషయాలు. మొదట భ్రష్టత్వము సంభవించి నాశన పాత్రుడు పాప పురుషుడు బయలుపడితేనే గాని ఆ దినము రాదు. ఆ తర్వాత ఓకే, ఎన్నో వచ్చిన అది? ఓకే, 3 చివర్లో ఉంది కదా మాట. ఏ విధముగానైనను ఎవడును మిమ్మును మోసపరచనీయకుడి. ఏ విధముగానైనను ఎవడును మిమ్మల్ని మోసపరచకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనది. ఏమండి, ఏటోడు మోసం చేస్తే మనం మోసపోయామంటే ఎవరికి నష్టం? మనకే నష్టం కదా. ఎక్కడైనా పెట్టుబడి పెడుతున్నాం అనుకోండి, బ్యాంకులు పెడుతున్నాం అనుకోండి, ఆ బ్యాంకు మంచిదా కాదు, లేకపోతే దానికి ఎంత గ్యారెంటీ ఉందో అన్నీ పరీక్షించే కదా డబ్బులు దాచుకునేది. పర్లేదండి, చిట్ ఫండ్ వాడు ఏం చేసుకుంటే నాకెందుకు, బోర్డు తీసుకుంటే నాకెందుకు, నేనేదో దాచుకుంటాను అని తెలియని దాంట్లో వెళ్ళి మనకు పెట్టుబడి పెట్టం కదా, దాచుకోం కదా. అలాగే మన విశ్వాస జీవితం కూడా ఎవరి మీద మన గురి పెడుతూ ఉన్నాం, ఎలా జాగ్రత్తగా ఉండాల్సిన బాధ్యత మంది. ప్రభు అది చెబుతున్నాడు, జాగ్రత్తగా ఉండండి, మెలకువగా ఉండండి కదా. అదే కదా ఆయన చెప్పిన మాట, మెలకువగా ఉండండి, పాముల వలె వివేకంగా ఉండండి. అదే ఆయన చెప్పిన విషయం. కనుక విశ్వాసం అనే విషయంలో మనం మోసపోకుండా ఉండాలి అంటే విశ్వాస భ్రష్టత్వాన్ని గురించి కూడా తెలుసుకుందాం. ఎలా భ్రష్టం అయిపోతాం కదా. ఆ మాటను ఎవరి గురించి వాడాడు? ఏసావు గురించి వాడాడు. ఏసావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఎవడైనా మీలో ఉంటాడేమో చూసుకో. ఎందుకు? ఆశ, ఆ కోరిక. అక్కడ రాయబడిన మాట ఏంటంటే, దేనికోసం అమ్ముకున్నాడు జ్యేష్ఠత్వాన్ని? గిన్నెడు చిక్కుడు కాయలు కొరకు వస్తుంది కదా. చూడండి, అక్కడ ఏం మాట రాయబడింది ఒకసారి చూద్దాం. ఫిబ్రవరి రాసిన పత్రిక కదా, 12వ అధ్యాయం 15-16 వచనాలు చదువుకుందాం. మీలో ఎవడైనాను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అనియు, చేరైన వేరు ఏదైనా మొలచి కలవరపరచుట వలన అనేకులు అపవిత్రులైపోదురేమో అనియు, ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మవేసిన ఏసావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అనియు జాగ్రత్తగా చూసుకోండి. ఏసావు ఆ తర్వాత ఆశీర్వాదము పొందగోరి కన్నీళ్లు విడుచుచు
దానికోసము శ్రద్ధతో వెతికినను మారు మనసు పొందే అవకాశము దొరకక విసర్జింపబడినని మీరు ఎరుగుదురు. చేజారిన అవకాశం. ప్రభు ఒక్కసారి వచ్చాడనుకోండి, ఇప్పుడే వచ్చాడనుకోండి, ఎత్తపడిన వాళ్ళ దండ్రులు, విడవబడతా బహు ఘోరం. ఎప్పుడో ప్రభు వస్తాడని ఎప్పటి నుంచే చెబుతున్నారు కదా, 2000 సంవత్సరాల నుంచి చెబుతానే ఉన్నారు. మొదటి శతాబ్దంలోని క్రైస్తవులు అప్పుడే ప్రభు వస్తాడన్నటువంటి అత్యాసక్తితో ఆయన రాకడ కోసం కనిపించారు. మరి అలాంటిది ఇన్ని సంవత్సరాల తర్వాత అత్యంత చివరి క్షణంలో ఉన్న మనం ఆయన రాకడ కొరకు ఎంత ఆసక్తితో కనిపెట్టాలి కదా. విశ్వాస జీవితాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఈ అక్టోబర్ నెలలో బ్లెస్సింగ్ యూత్ మిషన్లో మ్యాగజైన్ దీవెన పత్రికలో ఆ విశ్వాసం దారి తప్పిందా, సన్నగిల్లిందా అనే ఒక ఆర్టికల్ వేశారు. అంటే విశ్వాసాన్ని పరీక్షించుకోవడానికి, అంటే మనం అక్కడ ఆ ఫోటో ఎలా వేశారంటే, అసలు మనిషి నడవాల్సింది ఒకటి, అక్కడ బాణం గుర్తులు ఉంటాయి. ఆ నడవాల్సిన దారిలో కాకుండా పక్కన నడుస్తూ ఉంటాడు. కనుక గమనించండి, తప్పిపోవడానికి ఎంతో వ్యవధి ఉండదు. ఒక జంక్షన్లో ఒక రైలు వెళ్తూ ఉంటుంది, వెళ్తూ ఉన్నప్పుడు ట్రాక్ ఎలా డివైడ్ అవుతుంది కదా, ఈ డైరెక్షన్ మొదట్లో బాగానే ఉంటుంది, చాలా దగ్గరగా ఉన్నట్టే ఉంటుంది. కానీ ముందుకు వెళ్ళే కొద్దీ దూరం వేరు గమ్యాలు అయిపోతాయి, చాలా దూరం వెళ్ళిపోతుంది. విశ్వాస జీవితంలో ఆదిలోనే మనం జాగ్రత్త పడకపోతే ఏసావు యొక్క జీవితంలో ఏం జరిగిందో అది మన జీవితంలో జరుగుతుందేమో అన్నటువంటి ఒక హెచ్చరికను హెబ్రీ గ్రంథకర్త మనకు తెలియజేస్తున్నాడు. కనుక మనం మోసపుచ్చుకోకుండా జాగ్రత్తగా ఉండాలి అనే విషయాన్ని బైబిల్ సెలవిస్తూ ఉంది. అందుకని చూడండి, ఈ 2 విషయాలు కూడా, విశ్వాసము, ప్రేమ అనేవి నిజ క్రైస్తవుల్లో ఉండే 2 గొప్ప లక్షణాలు, ఉండవలసిన 2 గొప్ప లక్షణాలు. కనుక ఈ విషయాన్ని బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. చూడండి ఒకసారి కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3-4 వచనాలు కలిసి ఉన్నాయి, చదువుతున్నాను. పరలోకమందు మీ కొరకు ఉంచబడిన నిరీక్షను బట్టి క్రీస్తు యేసునందు మీకు కలిగి ఉన్న విశ్వాసమును గూర్చి, క్రీస్తు యేసునందు మీకు కలిగి ఉన్న విశ్వాసం, జాగ్రత్త ఉండలేం చేసుకోండి. ఎవరైనా విశ్వాసం ఇది? ఒక వ్యక్తి తన మీద తాను ఉంచుకున్న విశ్వాసం కాదు, ఇది ఆత్మవిశ్వాసం కాదు, లేకపోతే ఇతరుల మీద ఉన్న విశ్వాసం కాదు, ఇతరుల మీద ఉన్న నమ్మకం కాదు, కానీ క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాసం. ఆ విశ్వాసం వల్లనే మనం ఆయన పిల్లలు వేయం కదా. ఎందరూ ఆయనను అంగీకరించిరో, అనగా ఆయన నామం చొప్పున పిలువబడిన వారికి ఆయన పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించారు. ఆయన యందు విశ్వాసం ఉంచిన వారికి ఆయన పిల్లలయ్యే అధికారం, ఆ భాగ్యం మనకి ఇచ్చాడు. అంటే ఇది మన మీద మనం కలిగి ఉండాల్సిన నమ్మకం కాదు, ఇతరుల మీద ఉంచవలసిన నమ్మకం కాదు, కానీ క్రీస్తు యేసునందు మనం ఉంచాల్సిన నమ్మకం గురించి మాట్లాడుతున్నారు. తర్వాత పరిశుద్ధులందరి మీద మీకున్న ప్రేమ గూర్చి కదా. పరిశుద్ధులందరి మీద, కొందరి మీద కాదు. కొంతమందికి ఏంటంటే పార్షియాలిటీ ఉంటుంది, అంటే వాళ్ళకి ఇష్టమైన వ్యక్తులను కొంతమంది ప్రత్యేకపరుచుకుంటారు, వాళ్ళతోనే స్నేహం చేస్తారు. మందిరాల్లో కూడా జరుగుతున్నాయండి, ఎక్కడో జరగటం కాదు. వాళ్ళు కేవలం కొంతమందితోనే మాట్లాడతారు, మందిరానికి వస్తే వాళ్ళతోనే గంటలు గడుపుతారు, సహవాసం చేస్తారు. ఇక మిగిలిన విశ్వాసాలు ప్రకటించడాలు ఏముండవు. కానీ ఇక్కడ రాయబడిన విషయం ఏంటంటే, మీరు పరిశుద్ధులందరి మీద మీకున్న ప్రేమ గూర్చి అంటున్నారు. అందరి మీద. ఈ విషయాలను ఇంకా ముందు మరింతగా చూస్తాం. కాబట్టి విన్నాడంట ఆయన. ఏం విన్నాడు? క్రీస్తు యేసునందు మీకున్న విశ్వాసం గురించి ఆయన విన్నాడు. అలాగే పరిశుద్ధులందరి మీద మీరు చూపిస్తున్న ప్రేమను గురించి కూడా ఆయన విన్నాడు. ఆ విని ఆయన ఏం చేస్తాడంట, ఎవరు అపోస్తలుడైన పౌలు ఆ కొలస్సీ సంఘాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నారు. కొలస్సీ సంఘ కాపరి ఆ ఎఫెఫ్రా, ఆ విషయాలు మనకి కింద కనిపిస్తాయి. 7వ వచనంలో మాట కనిపిస్తుంది కదా, ఎఫెఫ్రాను మా ప్రియుడైన తోడి దాసుని వలన మీరు ఈ సంగతులు నేర్చుకుంటుంది. ఆయన వచ్చాడు, ఆ సమాచారాన్ని తీసుకొచ్చాడు. అప్పుడు ఆయన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాడు దేవునికి. ప్రభువా, ఈ కొలస్సీ సంఘ విశ్వాసం బట్టి నేను విత్తిన విత్తనం అది వృధా అయిపోలేదు.
వారు నీ యందు విశ్వాసం ఉంచుతున్నారు. చాలా మంది మనుషులు యందు విశ్వాసం ఉంచుతారు, బోధకులందు విశ్వాసం ఉంచుతారు. చాలా మంది తప్పిపోవడానికి అది ఒక కారణం అవుతుంది. బోధకులు మన గురి కాదు, దేవుడే మన గురి. అంటే బోధకులు అనుసరించవద్దని చెప్పడం లేదు, వారు దేవుని వాక్యాన్ని అనుసరిస్తున్నంత కాలము కూడా మనం కూడా వారిని అనుసరించడం తప్పేమీ లేదు. కానీ అదే సమయంలో దేవుని మీద నుండి మన విశ్వాసము సన్నగిలిపోకుండా, మన గురి తప్పిపోకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనదే అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఎఫెసీయులకు రాసిన పత్రికలో కూడా అపోస్తలుడైన పౌలు ఈ మాటలు తెలియజేస్తూ ఉన్నాడు. ఆయన ఏమి విన్నాడో ఒకసారి చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15-16 వచనాలు చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 15-16 వచనాలు. ఈ హేతువు చేత ప్రభువైన యేసునందలి మీ విశ్వాసమును గూర్చి పరిశుద్ధులందరి ఎడల మీరు చూపుచున్న విశ్వాసమును గూర్చి, పుట్నోట్లు ఏముంది అక్కడ 4 అని ఉంది కదా, విశ్వాసం అన్న మాట మీద 4 అని ఇంకా కనిపిస్తుంది. ఆ ప్రేమను గూర్చి నేను వినినప్పటి నుండి మీ విషయమై మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతున్నాను. హల్లెలూయా. ఎఫెసీ సంఘం గురించి కూడా అపోస్తలుడైన పౌలు ఏమన్నాడండి? దేవుడి పట్ల వాళ్ళకున్న విశ్వాసం, ఎన్నో రకాల సమస్యలు, ఎందుకంటే వాళ్ళకు కన్ఫ్యూజన్ ఉంది. అరే మన స్థితి ఏంటి, మన స్థానం ఏంటి దేవునిలో, మన పరిస్థితి ఏంటి అన్న ఒక కలవరం ఉన్నప్పుడు ఆయన విశ్వాస యొక్క స్థితి ఏంటో, దేవుడు అతనికి ఇచ్చిన స్థితి, ఆ స్థానం ఏంటో గుర్తు చేస్తూ ఈ పత్రిక రాశాడు. కనుక ఆయన అంటున్నాడు, ప్రభువైన యేసునందలి మీ విశ్వాసాన్ని గురించి నేను విన్నాను, అలాగే పరిశుద్ధులందరి ఏళ్ళ మీరు చూపిస్తున్న ప్రేమను గురించి కూడా నేను విన్నాను, కనుక నీ దేవునికి మానక కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను అని చెబుతూ ఉన్నాడు. చూడండి, కనుక ఇతర విశ్వాసుల పట్ల ప్రేమ కలిగించని విశ్వాసం, నమ్మకం, అది నిజమైన విశ్వాసము కానే కాదు. చూడండి, తిమోతికి రాసిన పత్రికలో కూడా అపోస్తలుడైన పౌలు ఈ మాటను మరొకసారి ఆయన హెచ్చరిస్తూ ఉన్నాడు కాపరి అయినటువంటి తిమోతిని. చూడండి, తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం. తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 13వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది. క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాస ప్రేమలు కలిగిన వాడవై నీవు నా వలన వినిన హితవాక్య ప్రమాణమును గైకొనుము. క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాస ప్రేమలు, అది నువ్వు కలిగి హితవాక్యాన్ని, ప్రమాణాన్ని గైకొను అని చెబుతున్నాడు, పాటించు అని హెచ్చరిక చేస్తూ ఉన్నాడు తన శిష్యుడైన తిమోతికి ఆయన. తర్వాత చూడండి, యోహాను కూడా తను రాసిన పత్రికలో ఈ మాటలు రాసుకొచ్చాడు. యోహాను రాసిన 1వ పత్రిక 3వ అధ్యాయము 23వ వచనం. యోహాను రాసిన 1వ పత్రిక 3వ అధ్యాయము 23వ వచనం. ఆయన ఆజ్ఞ ఏదనగా ఆయన కుమారుని యేసుక్రీస్తు నామమును నమ్ముకొని ఆయన మనకు ఆజ్ఞ ఇచ్చిన ప్రకారముగా ఒకనినొకడు ప్రేమింపవలెను అనునదియే. ఆయన ఆజ్ఞలు గైకొని వాడు ఆయన యందు నిలిచి ఉండును, ఆయన వాని యందు నిలిచి ఉండును, ఆయన మన యందు నిలిచి ఉన్నాడని ఆయన మనకు అనుగ్రహించిన ఆత్మ మూలముగా తెలుసుకొంచున్నాము. హల్లెలూయా. ఏంటంటే ఆయన మనకి ఇచ్చిన ఆజ్ఞ, ఎవరు నమ్ముకోవాలి? యేసుక్రీస్తు నామమును నమ్ముకోవాలి. అంతేకాదు ఆయన మనకి ఇచ్చిన ఆజ్ఞ ఏంటి? ఒకరినొకడు ప్రేమించాలి. ఈ ప్రేమ అనేది లోకం చూపించే ప్రేమ కాదు. గతంలో మనం తిమోతి పత్రికలో నుంచి చూసాం కదా, 2వ అధ్యాయంలో చూసాం కదా, ఎలాంటి ప్రేమలు అంచె దినాల్లో కనిపిస్తాయి. మనుషులు తమను తామే ప్రేమించుకుంటారు కదా, స్వార్థ ప్రియులు. తర్వాత 2వదిగా మనం చూసాం, మనుషులు దేన్ని ప్రేమిస్తారు? ధనాన్ని ప్రేమిస్తారు, ధనాపేక్షకులు. 3వదిగా మనుషులు దేవుని కంటే ఎక్కువగా సుఖానుభవాన్ని ప్రేమిస్తారు. కనుక ఈ ప్రేమ కాదు. ఇక్కడ చెప్తున్న ప్రేమ ఏంటంటే, యేసు ప్రభు మనల్ని ఏ విధంగా ప్రేమించాడో ఆ విధంగా ప్రేమించటం, సహోదర ప్రేమ. హల్లెలూయా. ఎందుకంటే మనం ఇంకనూ పాపులుగా ఉండగానే ఆయన మనల్ని నీతిమంతులుగా చేశాడు, మన కోసం రక్తం చెందించాడు, రక్తం ద్వారా మనల్ని కడిగాడు, పవిత్రపరిచాడు.
మనం ఇంకా బలహీనగా ఉండగానే ఆయన మన బలహీనతలు వహించుకుని ఆయన బలవంతుడిగా అయ్యి ఆయన మన బలాన్ని మనకి ఇచ్చాడు కదా. ఆయన కరుణ చూపించాడు మన పట్ల. మనం పొందాల్సిన శిక్షను ఆయన భరించాడు. ఆయన మన స్థానంలో మనకు బదులుగా మరణించాడు. ఆయన తిరిగి లేచి మనకి విజయాన్ని కలిగి ఇచ్చాడు. హల్లెలూయా. కనుక మనం ఇంకను పాపులుగా ఉండగానే, మనం ఇంకను భక్తిహీనంగా ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాడు. మనం మంచివారమని కాదు, కానీ మనం మంచివారిని చేయడానికి మంచివారైన యేసు ప్రభు మన కోసం చనిపోయాడు. హల్లెలూయా. ఇందులో ప్రేమ ఉంది, ఇందులో ప్రేమ ఉంది. ఎవరైనా మంచివారి కోసం చనిపోవడానికి ఒకవేళ ముందుకు రావచ్చేమో, కానీ చెడ్డ వ్యక్తి కోసం ఏ వ్యక్తి వచ్చి ఆయన తన ప్రాణం ఇస్తాడు, అతని బదులు శిక్షను తీసుకుంటాడు. కానీ మనం ఇంకా భక్తిహీనులుగా ఉండగానే, మనం ఇంకా పాపులుగా ఉండగానే, మనం ఇంకా శత్రువులుగా ఉండగానే ఆయన మన కోసం యుక్త కాలమున తగిన కాలమున ఆ సమయంలో చనిపోయాడు. ఒక వ్యక్తికి రక్తం ఎక్కించాలంటే వెంటనే ఎక్కించాలి అనుకోండి, ఆ సమయానికి ఇవ్వకుండా నేను తర్వాత ఎప్పుడు ఇస్తానండి అని ఒక సంతకం చేసి వెళ్ళిపోయాడు అనుకోండి, ఇస్తానని చెప్పాగా ఏంటి తొందర ఏంటి అన్నాడు అనుకోండి, ఏమైనా ఉపయోగం ఉంటుందా? ఆ బ్లడ్ ఎక్కడ దొరకదు, రేర్ బ్లడ్ అది. ఆ వ్యక్తి ఉన్నాడు అక్కడ, కానీ సంతకం కూడా పెట్టాడు, మీరు రక్తం ఇస్తానని చెప్పాడు, కానీ రక్తం ఇవ్వకుండా ఏంటి అంత తొందర ఏంటి, నాకు ఇష్టం వచ్చినప్పుడు నేను ఇస్తాను అన్నాడు అనుకోండి, నిజమైన ప్రేమ ఉన్నట్ట? అది ఏమైనా సహాయమైనది? కానీ ప్రభు వారు చూడండి, మనం ఇంకనూ భక్తిహీనులుగా ఉండగానే, మనం ఇంకనూ పాపులుగా ఉండగానే, మనం ఇంకనూ శత్రువులుగా ఉండగానే ఆయన మన కోసం యుక్త కాలాన్ని చనిపోయాడు. హల్లెలూయా. అది ప్రేమ. అందుకని ఆయన ఏమంటున్నాడంటే, ఆయన శిలువ మరణానికి అప్పగించబడే ముందు ఆయన మేడ గదిలో తన శిష్యులను సమావేశపరిచాడు. వారితో ఆయన చిట్ట చివరిగా చెబుతున్నాడు, ఇదిగో నేను వెళ్ళిపోవాల్సిన సమయం వచ్చింది, బాధపడకండి, నేను మీకోసం పరిశుద్ధాత్మ పంపిస్తాను అని ఆయన చెబుతూ అక్కడ సంస్కారాన్న నియమ గురువారం అంటారు, మాండీ థర్స్డే అంటారు. నియమ గురువారం అంటే ఒక నియమాన్ని ఆ రోజు ఆయన ఇచ్చాడు తన శిష్యులకి, తను వెంబడించిన వారికి, తను ప్రేమించిన వారికి ఒక నియమాన్ని ఇచ్చాడు. ఆ నియమం ఏంటో ఒకసారి చూద్దాం. చూడండి, యోహాను రాసిన సువార్తలో ఆయన ఏం చెబుతున్నాడు చూద్దాం. 13వ అధ్యాయం 34వ వచనం. యోహాను సువార్త 13వ అధ్యాయం 34వ వచనం ఏం రాయబడిందో ఒకసారి మన పరిశుద్ధ గ్రంథాలు తెరిచి భాగాలు చూద్దాం. మీరు ఒకరినొకరు ప్రేమింపవలెనని మీకు కొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను, నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపవలెను. మీరు ఒకరి ఎడల ఒకరు ప్రేమ గలవారైన ఎడల దీన్ని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకుంటారు. ఏమని ఆజ్ఞిస్తున్నాడు ఆయన? ఆయన ఇచ్చిన నియమం ఏంటి? ఆయన ఇచ్చిన కొత్త ఆజ్ఞ ఏమిటి? మీరు ఒకరినొకరు ప్రేమతో చూసుకోవాలి. నేను మిమ్మల్ని ప్రేమతో ఏ విధంగా చూశాను, అలాగే మీరు కూడా ఒకరినొకరు ప్రేమతో చూసుకోవాలి. అది ఆయన ఇచ్చిన ఆజ్ఞ. ఇదే విషయం ఇంకొంచెం ముందుగా అధ్యాయంలో కూడా ఆ మాట చెప్పాడు ఆయన. 15వ అధ్యాయం, యోహాను సువార్త 15వ అధ్యాయం 12వ వచనం ఈ విధంగా రాయబడి ఉంది. నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారము మీరును ఒకరినొకడు ప్రేమింపవలెను అనుటయే నా ఆజ్ఞ. ఆయన ఏం ఆజ్ఞ ఇచ్చాడండి? మీరు ఒకరినొకరు ప్రేమించాలి. ఎలాగూ నేను మిమ్మల్ని ఎలా ప్రేమించానో అలాగే మీరు ప్రేమించాలి. అంటే బలహీనతలు ఉన్నా ప్రేమించాలి, బుద్ధి తక్కువై గడ్డి తిన్నా ప్రేమించాలి, రోగం ఉన్నా ప్రేమించాలి, బలహీనతలు ఉన్నా ప్రేమించాలి. అది ఆయన ప్రేమ కదా. బాగుంటే ప్రేమిస్తాం, డబ్బుంటే ప్రేమిస్తాం. మనుషుల ప్రేమ అది. కానీ దేవుని ప్రేమ ఏంటి? ఏమీ లేకపోయినా. అందుకని ఆయన తన ఎదుట సంఘమును నిష్కలంకంగా నిలబెట్టుకోవడానికి ఆయన ఏం చేశాడు? వాక్యం అనే ఉదక స్నానం చేత ఆయన ఏం చేసి స్నానం చేయిస్తాడు తన సంఘాన్ని కదా. అది ఆయన ప్రేమ. ఆ సందర్భంలో ఆయన అంటాడు, క్రీస్తు ఎలా తన సంఘాన్ని ప్రేమించాడో భక్తులారా మీ భార్యలను అలాగే ప్రేమించాలి. ఎందుకు? ముడతైనను కలంకమైనను ఏది లేకుండా నిష్కలంకమైన సంఘంగా ఆయన నిలబెట్టడానికి ఆయన తన
ప్రాణాన్ని అర్పించాడు కదా, ఆ విధంగా మీరు ప్రేమించండి అని చెప్పారు. కనుక ఇక్కడ చూడండి, నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరు ఒకరినొకరు ప్రేమించుకోవాలి అని చెప్పాడు. ఇది ఏదో మనకు నచ్చితే చేసేది, ఇష్టం ఉంటే చేసేది కాదు, కానీ ఇది ఆదేశం, తప్పనిసరిగా చేయాల్సింది. కనుక 15వ అధ్యాయం 12వ వచనంలో ఆ మాట మనం చూసాం. అలాగే 15వ అధ్యాయం 17వ వచనంలో కూడా మరొకసారి ఆయన ఆ మాటను తిరిగి చెబుతూ ఉన్నారు. మీరు ఒకరినొకడు ప్రేమింపవలనని ఈ సంగతులను మీకు ఆజ్ఞాపించుచున్నాను. ఆజ్ఞాపిస్తున్నాను. ఇది సున్నితంగా చెప్పిన విషయం కాదు, మెల్లగా చెప్పిన విషయం కాదు, ఇది ఖండితంగా చెప్పిన విషయం. ఆజ్ఞ తప్పనిసరిగా చేయాలి, తప్పనిసరిగా పాటించాలి. ఏంటంటే ఆయన మనల్ని ఎలా ప్రేమించాడో అలాగే మనం ఒకరినొకరం ప్రేమించాలి. అందుకని సహోదర ప్రేమ నిలువురంగా ఉండాలి అని బైబిల్ సెలవిస్తూ ఉంది. చూడండి ఒకసారి మనం ఎలా ప్రేమించాలో ఆ విషయం బైబిల్ సెలవిస్తూ ఉంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 1వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 1వ వచనం. సహోదర ప్రేమ నిలువురముగా ఉండనీయుడి, ఆతిథ్యము చేయ మరొకరు. దానివల్ల కొందరు ఎరుగకయే దేవదూతలకు ఆతిథ్యము చేశారు. అంతేనా? ఇక దాని తర్వాత వచ్చిన చదువుతున్నాడు, సహోదర ప్రేమ నిలువురంగా ఉండటం అంటే ఏంటి చదువుతున్నాడు. మీరున్న వారితో కూడా బంధింపబడినట్టు బంధకములో ఉన్నవారిని జ్ఞాపకం చేసుకోండి. మీరున్న శరీరంతో ఉన్నారు కనుక కష్టములు అనుభవించుతున్న వారిని జ్ఞాపకం చేసుకోండి. అది సహోదర ప్రేమ నిలువరంగా ఉండటం అంటే. అంటే అది ఒకరోజు బాగుండి మరొక రోజు ద్వేషించడం కాదు. మనకు అనుకూలంగా ఉన్నంతసేపు బ్రదర్ మీలాంటి వాళ్ళు లేరు, బ్రదర్ సిస్టర్ అసలు మీరు చాలా గ్రేట్ సిస్టర్. ఆ తర్వాత కొంచెం ఏదో తేడా వచ్చింది అనుకోండి మాటల విషయాల్లో, ఆహా ఆమండి, ఆయనండి మహానుభావుడు అండి, మహాతల్లి. ఎంత తేడా! నిలువురంగా ఉందా సహోదర ప్రేమ? ఒకరోజేమో ఆకాశం అంత ఎత్తు ప్రేమ, పొంగి పొంగి పొరలే ప్రేమ. మరొక రోజు పాతాళంలో దిగిపోయిన ప్రేమ. అతి వద్దు, అసలు లేకుండా కూడా ఏమి ప్రేమించకుండా కూడా వద్దు. నిలువురంగా ఉండే బ్యాలెన్స్ చేయండి, అట్లాగే కంటిన్యూ చేయండి. ఎడతెక్క అలా ఉండాలి. ఒకరోజు బాగుండి మరొక రోజు కాదు, నిలువురంగా ఉండాలి, స్థిరంగా ఉండాలి. అదే విషయాన్ని మీరు సహోదర ప్రేమ చూపిస్తూ ఉండండి. అది కంటిన్యూస్ ఆ విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. తర్వాత చూడండి, రోమీయులకు రాసిన పత్రికలో ఏమని ఆయన చెబుతూ ఉన్నాడు. ఒకసారి అపోస్తలుడైన పౌలు రోమా సంఘానికి చెబుతున్నాడు మాటలు చూద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 10వ వచనం. 12వ అధ్యాయం 10వ వచనంలో ఏం రాయబడిందో ఒకసారి చూద్దాం. ఇందాక దైవ సేవకులు మనకు చెప్పారు కదా, మనం శత్రుత్వాన్ని పెంచుకోకూడదు, పగ పెంచుకోకూడదు కదా, ప్రతీకారం తీసుకోవాలనుకోకూడదు. కానీ ఏం చేయాలి? ప్రేమను చూపించాలి. కుళ్ళిపోయిన పళ్ళు మనమే పడేయక్కర్లా, అవే పడిపోతాయి, అంతే కదా. దానికోసం మనం వేరే ప్రయత్నం చేయక్కర్లా. ప్రతీకారాలు, పగలు ఇవన్నీ అనవసరం. అందుకని అక్కడ చెప్పిన మాట ఏంటి? నీ శత్రువు ఆకలిగానే ఉంటే వానికి భోజనం పెట్టు, దప్పిగానే ఉంటే వానికి దాహం తీర్చు. అలా చేస్తే నీ పగ నువ్వు తీసుకున్నట్లే, దేవునికి అప్పగించేసే ఆ విషయాలు అని చెబుతున్నాడు. దాని ముందు చెబుతున్న విషయం ఏంటంటే సహోదర ప్రేమ విషయంలో మనం ఎలా ఉండాలో చెబుతున్నాడు. చూడండి 12వ అధ్యాయం 10వ వచనం. సహోదర ప్రేమ విషయంలో ఒకని యందు ఒకడు అనురాగము గలవారై ఘనత విషయంలో ఒకరినొకడు గొప్పగా ఎంచుకోవాలి. ఎలా ఉండాలంట? సహోదర ప్రేమ విషయంలో అనురాగము కలిగి ఉండాలి. అభిమానం మాట విన్నారు మీరు? అబ్బో ఆయన అంటే నాకు భలే అభిమానం అండి, నాకు పలానా హీరో, ఆయన నా హీరో అండి, నేను ఆయన అభిమాని అండి. అభిమానం, అనురాగం ఎలా? ఒకని యందు ఒకడు. అర్థమవుతుందా? ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. మ్యూచువల్ పరస్పరము, ఆ ప్రేమ పరస్పరంగా ఉండాలి.
ఒక్కని ఎందు ఒకడు అనురాగం గలవారే ఉండండి. వన్ సైడ్ లవ్ ఇష్టపడతారండి ఎవరన్నా? సక్సెస్ అవుతుంది వన్ సైడ్ లవ్? ఎందుకంటే మీకు అర్థమయ్యే భాష మాట్లాడుతుంది. వన్ సైడ్ లవ్ సక్సెస్ అవుతుందా? అవ్వదు. మనమే ఫోన్ చేస్తాం పద్దాక, వాళ్ళు ఎప్పుడు ఫోన్ చేయరు కదా. మనమే అన్ని పంపిస్తాం వాళ్ళ ఇంటికి, వాళ్ళు ఎప్పుడు మనకేం పెట్టరు. సక్సెస్ అవుతుందా చెప్పండి? ఎంతకాలం అవుతుంది ఇది? మీరు బాగున్నంతకాలం పంపిస్తారు. ఒకవేళ మీకే లేకపోతే మీ పరిస్థితి బాగోలేదు, అప్పుడు వాళ్ళు ఏం చేయాలి? మరి వాళ్ళు కూడా చూడాలి కదా. వాళ్ళు ఏమంటారు అప్పుడు? అసలు మీ పేరు తెలుసుకోవడానికే, మీ పేరు చెప్పడానికి ఇష్టపడరు. ఎందుకంటే భేదవాడు తన చుట్టములందరికీ అసహ్యుడు. బైబిల్ చెబుతున్న మాట. డబ్బుంటే బంధువులు, డబ్బుంటే మిత్రులు, డబ్బుంటే స్నేహాలు. డబ్బు లేదనుకోండి ఏమవుతారు? అదే కదా జరిగింది తక్కువైన కుమారుడు విషయంలో. డబ్బున్నంతసేపు స్నేహితులు అతనితోనే ఉన్నారు, కానీ ఎప్పుడైతే డబ్బు మొత్తం ఖర్చు అయిపోయిందో వెంటనే ఏం చేశారు? విడిచిపెట్టి వెళ్ళిపోయారు. పాపం పందులు తినే పొట్టుతో తన ఆకలి తీర్చుకోవడానికి ప్రయత్నం చేశాడు. అంటే ఎంత దీనావస్థకి వెళ్ళిపోయాడు గమనించి. మ్యూచువల్ ఫ్రెండ్షిప్ ఇది. నిజంగా తన స్నేహితుడు ప్రేమిస్తే వాళ్ళు విడిచిపెట్టి వెళ్ళిపోతారా? తన స్నేహితుని అలా కష్టాలకు ఆకలి ఉన్నప్పుడు అతను ఆకలి తీర్చుకుని వెళ్ళిపోతారా? తమ ఇళ్ళకి తీసుకెళ్ళొచ్చు కదా. నువ్వు మా కోసం ఇంత చేసావు కదా, ఇంత ఖర్చు పెట్టావు కదా, మమ్మల్ని ఇంత ప్రేమించావు కదా, నువ్వు వచ్చి మా దగ్గర నుండి ఎందుకు నువ్వు ఎవరిని ఎందుకు అనుకుంటున్నావు అని చెప్పగలిగారా? మ్యూచువల్ పరస్పరం గుర్తుపెట్టుకోండి. ఇదే సక్సెస్ అవుతుంది. అందుకని అంటున్నాడు, ఒకని యందు ఒకడు అనురాగము కలిగి ఉండండి. ఒకరంటే ఒక అభిమానం ఉండాలి. ఆ తర్వాత ఇంకా విషయం రాసుకొస్తున్నాడు, అక్కడ తాపేయలేదు. కానీ గౌరవించడంలో ఒకరిని ఒకరు మించిపోండి. ఘనత విషయంలో ఎలా ఉండాలంట? ఎలా ఉండాలి? గొప్పగా, ఒకరినొకరు గొప్పగా ఎంచుకోవాలంట. సహోదర ప్రేమ అంటే అది. అన్ని పరిస్థితుల్లో, అన్ని సందర్భాల్లో ఒకరికొకరు గౌరవం ఇచ్చి పుచ్చుకోవటం, మర్యాద ఇచ్చి పుచ్చుకోవటం. కొంతమంది పిలుపులు చండాలంగా ఉంటాయండి. రే వసే ఏంటి భాష? సహోదరుల మధ్య ఎలాంటి గౌరవం ఉండాలి? గౌరవం అనేది ఇచ్చి పుచ్చుకునేది. మర్యాద. లోకస్తులాగా ప్రవర్తించకూడదు, పరిస్థితిని బట్టి మారిపోకూడదు. అందుకని ఒకని యందు ఒకడు అనురాగం కలిగి ఉండండి, అభిమానం చూపించండి ఒకరంటే ఒకరు. అలాగే మీరు గౌరవించే విషయంలో ఒకరిని మించి ఒకరు గౌరవాన్ని చూపండి. అందుకని బైబిల్లో ఒక మాట రాయబడింది కదా, మీలో సంఘంలో జరుగుతున్న పరిస్థితి. ఆ రోజు యాకోబు మాట్లాడాడు, సంఘంలో జరుగుతున్న పరిస్థితి. మీలో ఒకడు చక్కగా తెల్లని బట్టలు వేసుకుని వచ్చాడు, హుందాగా ఉన్నాడు, మంచి కద్దరు వస్త్రాలు వేసుకొచ్చాడు, బంగారు ఉంగరాలు పెట్టుకున్నాడు. అతను వచ్చి కూర్చుంటే అతను రావటంతోనే సహోదరుడా రా, ఇదిగో ఇక్కడ కూర్చో అంటూ అతనికి మంచి ప్లేస్ని చూపిస్తావు, పై స్థాయి ఇస్తావు, చక్కగా గౌరవిస్తావు. కానీ అదే ఒక భేదవాడు సరైన బట్టలు లేక చింపిరి జుట్టుతో వచ్చావనుకోండి, రే నువ్వు వెళ్ళి అక్కడ కూర్చోరా, ఇక్కడికి ఎందుకు వస్తున్నావు, బయట కూర్చో అని చెబుతావు. ఇదేనా దేవుని ప్రేమ? ఇదేనా మీ విశ్వాసం? మీరు పక్షపాతం చూపిస్తున్నారు కదా. దేవుని సంఘంలో ఇది తగునా అంటూ ఆయన హెచ్చరించారు. అందుకనే ప్రేమించే విషయంలో ఒకరిని ఒకరు మించిపోండి అన్నారు. అంతేకాని ఇంకో సందర్భంలో రోమిలకు రాసిన పత్రికలను అంటాడు, మీరు ఎందుకు ఆ విధంగా చేయాలంటే మీరు ఒకరికొకరు రుణపడి ఉన్నారు, రుణస్థులు మీరు. ఎలాగూ అపోస్తలుడు పౌలు అంటాడు, నేను సువార్తకు రుణస్థుడును అంటాడు. ఎందుకు సువార్త ప్రకటించాలి అంటే మనం రుణం ఉన్నాం. ఎందుకు సువార్త సేవకు సహకరించాలి? ఎందుకు సువార్త సేవకు మనం ధనాన్ని ఇవ్వాలి అంటే మనం రుణపడి ఉన్నాం, అప్పున్నాం దేవునికి. మన ఆత్మ లేకపోతే నిత్యాత్మలే కాలిపోవలసింది. కానీ ఎవరో వచ్చి మనకు సువార్త చెప్పారు,
ఎవరో ఆ సువార్త ప్రకటించడానికి ఆ వ్యక్తికి సహాయం చేశారు కాబట్టి ఆయన అంత దూరం నుంచి మన మధ్యకు వచ్చాడు. కనుక ఈరోజు నాకు సువార్త అందింది, కనుక నేను సువార్తకుడు నష్టం, సువార్త ప్రకటించడమే నాకు జీతం అంటాడు అపోస్తలుడైన పౌలు. అదే నా జీతం. ఎందుకంటే ఆయన వస్తూ ఉన్నాడు, ఇదిగో ఆయన త్వరగా వస్తూ ఉన్నాడు. ఎవరి క్రియలు చొప్పున రావాల్సిన ప్రతిఫలం ఆయన తీసుకుని వస్తూ ఉన్నాడు. ఆ జీతం పుచ్చుకుని వస్తాడు. నాకు ఇష్టం ఉన్నా లేకపోయింది నేను చేయాల్సిందే, ఎందుకంటే సువార్త ప్రకటింపవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది అంటాడు. ఈ రోమేలిక సంఘానికి ఆయన రాస్తూ 1 అధ్యాయం చెబుతున్నాడు. మనం రుణస్థలం కాబట్టి దేవునికి ఇచ్చేటప్పుడు నేను దేవునికి ఏదో ఇచ్చేస్తున్నాను అనుకోవద్దు ఎప్పుడు. ఎందుకంటే మనం రుణం ఉన్నా అప్పు తీరుస్తున్నాం అంతే, అంత మిషన్ ఏమీ లేదు. ఇంకా చెప్పాలి వడ్డీ కూడా కలిపి ఇవ్వాలి మనం, కానీ దేవుడు అంత వడ్డీ అడగట్లే మనం. ఇక్కడ అంటున్నాడు మీరు ఎలా ప్రేమించాలి అంటే, చూడండి మాట రాయబడింది రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 8వ వచనంలో ఆయన చెబుతున్న మాట, ఒకరిని ఒకడు ప్రేమించుట విషయంలో తప్ప మరి ఏ విషయంలోనూ ఎవరికి అచ్చి ఉండవద్దు. పొరుగు వారిని ప్రేమించువాడే ధర్మశాస్త్రము నెరవేర్చినవాడు. ఎలాగో చదువుదాం, కంటిన్యూషన్ చదువుదాం. ఎలాగనగా వ్యభిచరింపవద్దు, నరహత్య చేయవద్దు, దొంగిలవద్దు, ఆశింపవద్దు అనునవియు మరి ఏ ఆజ్ఞను ఉన్న ఎడల అదియు నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమింపవలను అని వాక్యంలో సంక్షేపంగా ఇమిడి ఉన్నవి. ప్రేమ పొరుగువానికి కీడు చేయదు గనుక ప్రేమ కలిగి ఉండుట ధర్మశాస్త్రమును నెరవేర్చుతాయి. ప్రేమ కలిగి ఉండుట ధర్మశాస్త్రం నెరవేర్చుతాయి. ఎవరికి మీరేం బాకీ ఉండొద్దండి, ప్రేమించే విషయంలో తప్ప. మనం ఎందుకు ప్రేమించాలి? మనం రుణం ఉన్నాం కూడా ప్రేమిస్తున్నాం. మన రక్త సంబంధికులం కాబట్టి ప్రేమిస్తున్నాం. క్రీస్తు రక్తంలో కడుగుబడిన కుటుంబం కాబట్టి ప్రేమిస్తున్నాం. కనుక ప్రేమతో మీరు ఒకరినొకరు ప్రేమించుకోవాలి అనే విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. మీరు ఒకరినొకరు ప్రేమించుకోవడమే ఆ బాకీ. విశ్వాసులందరూ ఒకే బాకీలో ఉన్నారు, ఒకే బాకీ. అందరూ బాకీలో ఉన్నారు, అందరూ రుణస్తులే. ఇక్కడ ఎవరని రుణం లేని వాళ్ళు ఎవరు లేరు, అందరూ రుణస్తులే. ఏ విషయంలో? ప్రేమించే విషయం. హల్లెలూయా. ప్రేమించుకోవడమే బాకీ. మరి బాకీ ఎలా తీరిపోతుంది? ప్రేమించడం. ఎంతగా ప్రేమిస్తే మన బాకీ అంత త్వరగా తీరుతుంది కదా. మన ఇన్స్టాల్మెంట్స్ పెట్టుకుంటారు కదా, ఈఎంఐలు పెట్టుకుంటారు కదా, ఎక్కువ సంవత్సరాలు పెట్టుకుంటారు కొంతమంది. ఎక్కువ సంవత్సరాలు అంటే వడ్డీ కూడా ఎక్కువ పెరుగుద్ది, భారం కూడా ఎక్కువ అవుతుంది. అది లేఖనాన్ని నెరవేర్చాలి అంటే, బైబిల్ నేను పాటిస్తున్నానని చెప్పాలంటే మనం సహోదరులను తప్పనిసరిగా ప్రేమించాలి కదా, మన బాకీ తీర్చుకోవాలి కదా. అందుకనే ఈ విషయాన్ని బైబిల్ అన్న సెలవిస్తూ ఉంది. యేసు ప్రభువారు మన బాకీని ఎలా చెల్లించారు? ఫుల్లీ పెయిడ్ అనే మాట కనిపిస్తుంది కదా. టెటల్ స్టార్ అంటే పూర్తిగా చెల్లించిస్తాడు ఆయన, బాకీని పూర్తిగా చెల్లించాడు. ఆ విషయాన్ని ఆయన రాసుకొస్తూ కొలస్సీ పత్రికలో, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వచనంలో అపోస్తలుడైన పౌలు ఏమంటున్నాడో ఒకసారి చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 2వ వచనంలో మాట ఒక్కసారి గమనిద్దాం. కావున మీరు ప్రియులైన పిల్లల వల్లే దేవుని పోలి నడుచుకొనుడి, క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనిను. అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి. హల్లెలూయా. అలాగుననే క్రీస్తు ఎలా తనను తాను అర్పణగాను బలిగాను అర్పించుకున్నాడు. స్వచ్ఛందంగా ప్రేమించండి, బలవంతంగా కాదు. అబ్బో ప్రేమించకపోతే శిక్ష వస్తుందేమో, అర్థమవుతుందా? అందుకనే బైబిల్లో క్రైస్తవ జీవితాల్లో విశ్వాసము ప్రేమ అనేవి 2 ఉన్నతమైన స్తంభాలు, గొప్ప స్తంభాలు. అవి ఒక నాణానికి బొమ్మ బొరుసు ఏది లేకపోయినా కూడా అది చల్లదు నాణ్యం కదా. దాని మీద నంబర్ ఉండాలి, దాని విలువ తెలియజేసే నంబర్ ఉండాలి, విలువ అది. అలాగే దాని వెనకాల ముద్ర కూడా ఉండాలి.
ఇదే ధర్మశాస్త్రం కదా, ధర్మశాస్త్రం. కాబట్టి ప్రభువుని ప్రేమించాలి, ప్రభు యందు విశ్వాసం ఉంచాలి. అదే సమయంలో మన సోదరులను కూడా ప్రేమించినప్పుడే మనకు విలువ, లేకపోతే మన జీవితానికి విలువ లేదు, అర్థం లేదు. మన జీవితం జీవించడం అంతకన్నా దౌర్భాగ్యులు ఎవరో ఉండరు అని లేఖనం సంధిస్తుంది. కనుక ప్రేమ కలిగి నడుచుకుందాం, విశ్వాసంతో కొనసాగుదాం. మన జీవితాల్లో మనం ఆయన యొక్క ప్రేమతో నింపబడదాం, ఆ ప్రేమను ఇతరులకు చూపిద్దాం. నేను ముగింపులో ఒక విషయం చెబుతాను. చూడండి, ఒక చర్చికి ఒక పాస్టర్ గారు కావాల్సి వచ్చారు. దానికి ప్రకటన ఇచ్చారు, మా సంఘానికి సంఘ కాపరి కావాలి, కాబట్టి ఎవరైనా సరే సంఘ బైబిల్ ట్రైనింగ్ అయిన వాళ్ళు అర్జీ పెట్టుకోవచ్చు అని చెప్పారు. సరే, 2 సేవకులు వచ్చారు, బైబిల్ కాలేజీలో తర్ఫీదు పొందారు, వేదాంత విద్యను అభ్యసించి వచ్చారు. వచ్చి రాగానే అప్పుడు వాళ్ళకి ఇంటర్వ్యూ ఒక రెఫరెన్స్ ఇచ్చారు. ఆ రెఫరెన్స్ ఏంటంటే కీర్తన 9:17. దానిలో ఏముందంటే, దుష్టులను దేవుని మరచు జనులందరూ పాతాళమునకు దిగిపోదురు. ఆ వాక్యం మీద మాట్లాడాలి పాస్టర్ గారు ఇద్దరు. సరే, మొదటి పాస్టర్ గారు, ఆయన పేరు డానియేల్ గారు, ఆయన మాట్లాడుతున్నారు, చాలా గంభీరంగా మాట్లాడుతున్నారు. ఈ మాటలు మాట్లాడుతున్నప్పుడు ఆయన కళ్ళులోంచి కన్నీరు కారిపోతుంది. ఆయన స్వరంలో బాధ, దుఃఖం, ఆవేదన. అయ్యో వాళ్ళు చనిపోతారే, దుష్టులు పాతాళం వెళ్ళిపోతారే, మారిపోతే ఎట్లా అంటూ ఆయన ఎంతో ఆవేదనతో, బాధతో, దుఃఖముతో, కన్నీటితో బోధిస్తూ ఉన్నారు. రెండో ఆయన వచ్చారు, ఎబెనేజర్ గారు. ఎబెనేజర్ గారు కూడా చాలా అద్భుతంగా మాట్లాడారు. ఇదిగో, నువ్వు మారు మనసు పొందకపోతే, పశ్చాత్తాపడకపోతే నువ్వు శిక్ష తప్పదు, నీకు శిక్ష ఖాయం. ఇప్పుడే మారు మనసు పొందు, పశ్చాత్తాపడు, లేకపోతే శిక్షను తప్పించుకోలేవు, ఉగ్రత నీ మీదకి వస్తుంది అంటూ ఆయన ముగిస్తారు. తర్వాత ఆ సంఘ చైర్మన్, కమిటీ మెంబర్ ముందుకు వచ్చారు. చైర్మన్ గారు ముందుకు వచ్చి రిజల్ట్స్ చెప్పాలి ఇప్పుడు, ఎందుకంటే ఎవరిని సంఘ కాపరిగా నియమించుకోవాలో ఇప్పుడు వాళ్ళు వాక్యం విన్నారు కదా, ఆయన మార్కులు వేసుకున్నారు. ఆయన చెబుతూ ఎబెనేజర్ గారు, ఇద్దరు దైవజనులు చాలా అద్భుతంగా మాట్లాడారు, మంచి సందేశాన్ని ఇచ్చారు. కానీ పాస్టర్ డానియేల్ గారు మాట్లాడుతున్నప్పుడు ఆయన స్వరంలో దుఃఖం, వేదన, నశించిపోయే ఆత్మల పట్ల ఆవేదన నాకు కనిపించింది. ఆయన కళ్ళు కన్నీళ్ళ ఊటగా మారిపోయాయి. అయ్యో, వారు నరకానికి వెళ్ళిపోతే ఎలాగూ అంటూ ఆయన ఎంతో దుఃఖముతో ఆయన సందేశాన్ని ఇచ్చారు. పాపుల పట్ల భారం ఉన్నవాళ్ళు, ఆత్మల పట్ల భారం ఉన్న వాళ్ళు ఈ సంఘానికి ఎంతో అవసరం. శిక్ష తప్పదు, నీకు శిక్ష ఖాయం అని చెప్పేవాళ్ళు కాదు, కానీ వాళ్ళు మారుమనసు పొందాలి, రక్షింపబడాలి, వాళ్ళు అన్ని ఎంతో భారంతో బోధించి ఈ పాస్టర్ గారిని మనం నియమించుకుందాం అని చెప్పారు. ఇలా గమనించండి, పాపుల పట్ల మన స్పందన ఎలా ఉంది, పరిశుద్ధుల పట్ల మన స్పందన ఎలా ఉంది, మన విశ్వాసం ఎలా ఉంది? సడలిపోతుందా? మన విశ్వాసం ఊగిపోతుందా? మన విశ్వాసం దారి తప్పిపోతుందా? లేకపోతే స్థిరంగా చెక్కు చెదలకుండా ప్రభువు మీద ఉన్నదా అనే విషయం పరిశీలన చేసుకుందాం. అలాగే మన ప్రేమ నిలువురంగా ఉందా, లేకపోతే ఆ ప్రేమ గ్రాఫ్ పడిపోతుందా? అందుకే అపోస్తలుడైన పౌలు అంటాడు, నేను మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతో నేను మాట్లాడినను, ప్రేమ లేని వాడనైతే నేను మోగేడు కంచును గనగనలాడు తాళమునై ఉండును. అంటే నేను భజన పరుడును. చాలా మందికి భజన పరులు అంటే బాగా ఇష్టం. పాస్టర్ గారు భజన చేయాలన్నమాట, విశ్వాసం భజన చేయాలి. ఆమె అంత ఇచ్చారు, ఆమె లేకపోతే లేదు, సంఘం లేదు. ఈ భజన తాళం తాళం. గమనిద్దాం, ప్రేమ లేకపోతే నేను వ్యర్థుడను. ఐఎమ్ యూజ్లెస్, ఐఎమ్ నథింగ్. నేను వ్యర్థుడను. ప్రేమ లేకపోతే ఫలమే లేదు. ఫలాలు లేని చెట్టు ఎవరికి కావాలి? ఎవరు ఇష్టపడతారు? అందుకనే ప్రేమ, విశ్వాసం అనే మన జీవితంలో అంతవరకు వాటిని కాపాడుకోవాలి.
ప్రభు అటువంటి కృపను మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. తల ఉంచుదాం, ప్రార్థన చేసుకుందాం. ప్రేమమయుడైన తండ్రి, మా విశ్వాసం కర్తవు నీవు. ఈరోజు ప్రభు మాతో మాట్లాడావు. ఒక నాణానికి విలువ రావాలి అంటే దానికి ఆ అంకె ఉండాలి, అలాగే అధికార చిహ్నము ఉండాలి. అలాగే మా విశ్వాసం మేర మీ ఆమోద ముద్ర ఉండాలి నాయన. మా క్రియల వలన మేము సంపాదించుకుంది కాదు, ఇది కేవలము ఉచితమని కృపా వరంగా మీరు ఇచ్చారు దేవా. కనుక విశ్వాసం ద్వారానే మేము రక్షింపబడ్డాం. క్రీస్తు యేసునందు విశ్వాసం చేత మీరు మా పవిత్రులుగా చేశారు తండ్రి. ఆ విశ్వాసము దొంగిలించబడకుండా నాయన, దానిలో మేము తప్పిపోకుండా, దారి తప్పకుండా విశ్వాసంకు కర్తయు దాన్ని కొనసాగించు వాడవైన మీ వైపు చూస్తూ మా పరుగును ముగించడానికి మాకు సహాయం చేయండి. అలాగే నాయన, మీరు మాకు ఇచ్చిన కొత్త ఆజ్ఞ, మేము తండ్రి మిమ్మల్ని ప్రేమించాలి, మా సహోదరులను ప్రేమించాలి. కనుక నాయన, మా ప్రేమ నిలువరంగా ఉండటానికి, అది ప్రభా స్థిరంగా కొనసాగడానికి మాకు సహాయం చేసి నడిపించమని